దర్శన్ పైన దాడి జరిగింది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం చింతపల్లి మండలం నీరుతోటపాలెం దగ్గర దాడి జరిగింది. మొదట కోడిగుడ్లతో దాడి చేశారు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు. ఆ తర్వాత కత్తులతో దాడికి దిగారు ఓ వర్గం. దాడిలో అటు అభినయ్ దర్శన్కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇప్పుడు ఈ వీడియోలు వైరల్గా మారాయి సోషల్ మీడియాలో. దాడి ఎందుకు చేశారన్నటువంటి దానిపైన ఇంకా క్లారిటీ రావడం లేదు. భరోసా పేరుతో పార్టీ పెట్టాడు అభినయ్ దర్శన్. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో పాదయాత్ర కూడా చేస్తూ ఉన్నాడు. ఆయన పాదయాత్రకి ఈరోజు బ్రేక్ పడింది. అక్కడి నుంచి ఆయన ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి తన కారు ఖరాబ్ అయిందని చెప్పి ఆ కారుకి ఏదో చిన్న డ్యామేజ్ అయింది. ఆ కార్ని సరి చేసుకోవడం కోసమని ఆయన వేరే ఒక ప్రాంతానికి వెళ్తున్నారు నీరుతోటపాలెం దగ్గర నుంచి. సో ఈ క్రమంలోనే ఒక్కసారిగా కారుపై అటాక్ జరిగింది. చింతపల్లి మండలం పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో నీరుతోటపాలెంలో ప్రస్తుతానికి ఆయనపై దాడి జరిగింది. సో దాడి జరిగినటువంటి వెంటనే ఆయన అక్కడి నుంచి ఒక ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. సో జర్రాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. సో చాలా భయంకరంగా ఆయన వెళ్తున్న సమయంలోనే కారుపై కోడిగుడ్లతో దాడి చేశారు. కారు ఒక్కసారిగా ఆపేసరికల్లా ఆయనని కారులో నుంచి బయటికి లాగి కారు అద్దాలు పగలగొట్టేసి ఆయనని ఒక అడవిలో సుమారుగా చుట్టూ చెట్లే ఉన్నాయి, ఆ చెట్ల పొదల మధ్యలో ఆయనని చాలా భయంకరంగా దాడి చేసి ఆయన అక్కడి నుంచి హతమార్చే ప్రయత్నం కూడా చేశారు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ఏమైంది? భానుకు ఫోన్ చేయి. అరే అమ్మో, నా కొడుకులు పోయారు. అయ్యగారు అరే సుధా. సో రైట్ సైడ్ విజువల్ లో మనం చూస్తున్న అభినయ్ దర్శన్ పూర్తిగా కూడా దాడి చేసిన తర్వాత రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న విజువల్ కనబడుతుంది. పిక్చర్ ప్లే చేయండి. ఆ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న విజువల్ చూస్తుంటే ఎంతలా ఆయనపై దాడి జరిగిందో అర్థమవుతోంది. సో కొంతమంది వ్యక్తులు ఆయన పాదయాత్ర చేస్తున్నాడు అని చెప్పి కావాలని దాడి చేశారని స్వయంగానే వారితో ఫోన్లోనే మాట్లాడుతూ కూడా వారు మాట్లాడుకొచ్చారు. ఎవరైతే అభినయ్ దర్శన్కి సంబంధించినటువంటి ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఆయన మేనేజర్ కిరణ్తో నేను ఫోన్లో మాట్లాడాను. సో కొంతమంది గుర్తులను దుండగులు అక్కడికి వచ్చి విజువల్ మనం చూస్తున్నాం. ఎస్, అది ఫేస్కి మాస్క్ ధరించారు, హెల్మెట్ పెట్టుకున్నారు. సో ఆయన కార్ని అద్దాలు పగలగొట్టి కారు నుంచి బయటకి లాగి చాలా ఇక్కడ ఎగ్జాక్ట్గా దాడి జరుగుతుంది. అక్కడ కింద అభినయ్ దర్శన్ పడుకున్నాడు. అక్కడ ఆయన కింద పడిపోయిన తర్వాత ఆయనని చుట్టుముట్టి కొంతమంది వ్యక్తులు దాడి చేస్తూ ఉన్నారు. సో ఇంకొంతమంది పక్కనటువంటి వారిని పైన కూడా దాడి చేస్తూ ఉన్నారు, అందరినీ పరిగెత్తిస్తూ ఉన్నారు. ఆ అడవిలో నుంచి ఆ చెట్ల మధ్యలో నుంచి వారంతా కూడా పరుగులు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. సో ఒక భయానక వాతావరణం కనిపించింది ఆ వీడియోలో. సో పాడేరు నియోజకవర్గాన్ని, ఆ గ్రామ ప్రజలని వదిలేసి వెళ్ళిపో అని కంటిన్యూస్గా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఎవరు చేయిస్తున్నారంటే వాళ్ళని ఎమ్మెల్యే తాలూకు అంటారు. నీకేం పని, మా నియోజకవర్గంలో నీకేం పని అంటారు. నువ్వు ఎవడు రా, కడప నుంచి వచ్చి మా ప్రజల సమస్యలు తెలుసుకోవటం నువ్వు ఎవడు విన్నా? తప్పు నేను చేస్తున్నానా? అరే ప్రజలకు మంచి చేయాలనుకోవటమే తప్ప. సార్, ఇక్కడ ఎన్నో ప్రభుత్వాలు, పార్టీలు, అధికారులు, నాయకులు మారినప్పుడు మరి ప్రజల బ్రతుకులు ఎందుకు మారటం లేదు అని నేను ప్రశ్నిస్తుంది తప్ప. ఇక్కడ సమస్యల్ని ఏ గ్రామం చూసినా అభివృద్ధి లేదు. రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, బాత్రూములు లేవు, స్కూళ్ళు లేవు, అంగన్వాడీలు లేవు. భయంకరమైనటువంటి, అసలు మనుషులు బ్రతుకుతున్నారంటే ఇక్కడ గుండె రగిలిపోతుంది వీళ్ళ కష్టాలు చూస్తే. మరి వీళ్ళ కోసం ఒక సామాన్యుడు నేను నిలబడి మాట్లాడడం, పోరాడడం తప్ప. అరే మంచి చేస్తానంటే చంపుతానంటే ఎలాగా? ఒక నంబర్ నుంచే కాల్స్ వస్తున్నాయి, వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి. చంపేస్తాం, సుపారీ ఇచ్చామని చెప్పి. చంపేస్తే చంపేయండి సార్, నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళను. నా తల్లిదండ్రుల నుంచి, నా భార్య బిడ్డల నుంచి, నా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కంటిన్యూస్ కాల్, భయపడిపోతున్నారు. ఏం జరుగుతుందో కొండ ప్రాంతాల్లో ఉన్నాడు అని చెప్పి నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు, రిలేటివ్స్ ఫోన్ చేస్తున్నారు, వచ్చేయమంటున్నారు. పాదయాత్ర దేముద్దు కాబట్టి వేరే ఊర్లో స్టార్ట్ చేసుకో, అక్కడ నుంచి వచ్చేసి అక్కడ ఏమైనా జరిగితే నిన్ను పట్టించుకునేది ఎవరు అని చెప్పి భయపడుతుంటే ఏం చెప్పాలి నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళను. పాడేరు నియోజకవర్గంలో ఇక్కడున్న గ్రామస్తులకు నేను మాట ఇచ్చాను, సమస్యలను పరిష్కరిస్తానని. నంబర్ చెప్తాను, ఈ నంబర్ నుంచే కాల్స్ వస్తున్నాయి కంటిన్యూస్గా. 798
79811395513 79811395513 ఈ నంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. సుపారీ ఇచ్చారంట, చంపేస్తారంట, దీని వెనకాల ఏ పార్టీ ఉందో, ఏ కుట్రలు పన్నుతున్నారో. సార్, నన్ను మంచి చేయడమే నేను చేసే నేరం అయితే మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. నేను ఒక్క క్రైస్తవుల కోసమేనే కాదు, అన్యాయానికి గురవుతున్న ప్రతి పౌరుడి కోసం, గొంతు విప్పలేని ప్రతి పౌరుడి కోసం నేను పోరాడుతున్నా. ఈరోజు పాడేరు నియోజకవర్గంలో మీరు ఎంక్వైరీ చేసుకోండి. హైందవులు ఉన్న గ్రామాలకు వెళ్తున్నా, వాళ్ళ దగ్గర కూడా నేను సమస్యలు తెలుసుకుంటున్నా. నాకు క్రైస్తవుడు హైందవుడు అని లేదు సార్, అందరు నా వాళ్ళని. నేను అందరి మనిషిగా, అందరి వాడిగా, సామాన్యుడిగా, ప్రతి పేదవాడి కోసం నిలబడి ఇంత కష్టపడుతుంటే నన్ను చంపేస్తామంటంలో ఏమైనా న్యాయం ఉందా? నేను చేస్తుంది తప్పు అయితే నాకు చెప్పండి. నేను మంచిగా చేస్తున్నాను కదా. మీకు అంత రోషం ఉంటే మీరే సమస్యలు పరిష్కరించండి సార్, నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. అసలు ఇక్కడ సమస్యలు లేకపోతే నేను ఇక్కడ ఇన్ని రోజులు ఉండే అవసరం నాకు లేదు కదా. క్రైస్తవ సమాజం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి.